హలో అందరికీ, మేమైతే మాల్ వదిలి వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఎప్పుడు మార్నింగ్ 11 o'clock వచ్చాము. ఇంతవరకు మేము అలాగా వెళ్తూనే ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాము. మధ్యాహ్నం KFCకి వెళ్ళాము, శుభ్రంగా అన్నీ తినేసాం. తినేయడం అది అయిపోయిన తర్వాత కొంచెం షాపింగ్ చేసాం. మా అబ్బాయి ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకున్నాడు. నేను ఒక టాపు బాటమ్ తీసుకున్నాను. మొత్తం అన్నీ తినేసామండి, తిరిగేసాం ఫుల్గాన. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. కాళ్ళు అయితే చాలా పీక్కున్నాయండి. ఇంకా అన్నీ చాలా బాగున్నాయి. మా అబ్బాయి జూడియోలో తీసుకున్నాడు అన్ని జతలను, నేనైతే ప్యాంటలూన్స్లో తీసుకున్నాను. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా ప్రీ వీడియోస్ కూడా కొంచెం చూడండి. హలో అందరికీ, మేమైతే మాల్కి వచ్చామండి. మాల్లోని అంటే ఇప్పుడు మాది బిలాయ్ అండి. బిలాయికి మధ్యలోని సెక్టర్ ఏరియా ఉందండి. ఆ సెక్టర్ ఏరియా దగ్గర మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి చదువుకుంటుంది. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి బర్త్డే అనమాట ఇవాళ వాళ్ళది గోండి అనమాట. 2 hours జర్నీలో ఉన్నారు. వాళ్ళేంచి ఇక్కడికి సెక్టర్ ఏరియాలోకి వస్తున్నారు, మా ఇంటికి రారంట. అంటే మేమందరం కలిపి అక్కడ మాల్కి వెళ్ళి అక్కడ తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని మార్నింగ్ అంటే వాళ్ళ డ్యూటీలు అవి ఉన్నాయి, జాబ్స్ అవి ఉన్నాయి. వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయినలాగా మేము ప్లాన్ చేసుకొని బయలుదేరామండి. మధ్యలో అయితే వచ్చాము, ఇలాగా మాల్లోకి వచ్చాము. వాళ్ళు కేక్ కొనడానికి వెళ్ళారు. ఈలోగా నేను ఇలా షాపింగ్కి వచ్చాను. ఇలాగా చెప్పులు అవి చూస్తున్నాను. అంటే ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే మేము వాడు అక్షత్ కలిసాక కేక్ అది కట్ చేసుకొని కొంచెం మాల్ అది తిరిగేసి ఇంకా మేము ఎవరిళ్ళకి అటు నుంచి వాళ్ళూరు, ఇటు నుంచి మా ఇంటికి వెళ్ళిపోవడానికి మూవ్ అయిపోతున్నాం. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అక్కడే సెక్టర్లోని కూడా హాస్టల్లో చదువుతుంది. తన ఇంటికి తన రూమ్కి తను మూవ్ అయిపోయినలాగా మధ్యలోని సెటప్ చేసుకున్నాం. అయితే నేను ఇలా జూడియో షాప్కి వచ్చానండి. కుర్తాస్ అవి చూశాను, బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. రేట్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. కొనుక్కుందామని అనుకున్నానండి, కానీ అక్కడ నాకైతే పెద్దగా అంటే నచ్చాయి. కానీ ఇంకా బెస్ట్ చూద్దామని పక్క షాప్కి వెళ్ళాను. ఒక జత డ్రెస్ తీసుకున్నాను నేను. మా అబ్బాయి అయితే 2 జతల డ్రెస్, ఒక టీషర్టు, ఒక షర్టు, 2 ప్యాంటు, ట్రాక్ ప్యాంట్ ఒకటి, జీన్స్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాడు. ఇవాళ అయితే అక్షత్ వాళ్ళు కేక్ కొనడానికని వెళ్ళారు వాళ్ళు. నేను ఇంకెలా వచ్చి ఇక్కడ ఇలా చూడుతున్నాను. చెప్పులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. ఎవరికన్నా జూడియోలో చాలా బాగుంటాయి చెప్పులు, మీరు ఒకసారి ట్రై చేయండి. మన వైజాగ్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. వైజాగ్లో ఒక 2-3 ఉన్నట్టున్నాయి నాకు తెలిసి జూడియోలు. ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. చూస్తానండి. ఇక మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చేసినట్టున్నారు. వచ్చేస్తే నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాను. ఓకే, బాయ్ అండి. మళ్ళీ నేను మీతో మీట్ అవుతా. హలో అందరికీ, నేనైతే జూడియో షాప్కి వచ్చేసానండి. ఇక్కడ కుర్తాస్ అవి చూస్తున్నాను. 390కి అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చాలా చాలా బాగున్నాయి. నేను అయితే ఒకటి తీసుకున్నాను, లిస్ట్లో పెట్టాను. ఇంకా నేను సెలెక్ట్ చేసుకుందామని ఇంకా అలా తీసి పెట్టాను. చాలా అయితే బాగున్నాయండి ఐటమ్స్. డ్రెస్సెస్ చక్కగా లార్జ్ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి, మీడియం ఉన్నాయండి. ఇక్కడ నేను ఎక్కడంటే జూడియోలో ఉన్నానండి. మాది బిలాయిలోని సూర్యమాల్కి వచ్చామండి. సూర్యమాల్లోని లేడీస్ సెక్షన్కి వచ్చాను నేను. జూడియోలోని డ్రెస్సెస్ అయితే వెస్ట్రన్ వేర్స్ అవి చాలా బాగుంటాయండి. మా పిల్లలు అయితే ఇంకా ఎవ్రీ మంత్ కంపల్సరిగా 2 సార్లు అన్నా వచ్చేసి ఇంకా ఈ షాప్లోని ఇక్కడ తీసుకుంటుంటారండి. అమ్మాయిలకి అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ టీషర్ట్స్ ఏంటి, ప్యాంట్స్ ఏంటి, ఇంకా చెప్పులు ఏంటి, చాలా నీట్గా ఉంటాయి ఐటమ్స్. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో అందరికీ, వీడియోని వాచ్ చేస్తున్న వాళ్ళ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ లేడీస్కి అంటే అమ్మాయిలకి, టీనేజర్స్కి అయితే చాలా బాగుంటాయండి జూడియోలోని. చక్కగా టీషర్ట్స్ ఏంటి, ప్యారలల్ బ్యాగీస్ ఏంటి, షార్ట్స్ ఏంటి, కుర్తాస్ ఏంటి, చాలా నీట్గా ఉంటాయండి. అదిగోండి జూడియో అండి. ఇది జూడియో తెలిసిందే కదా మీకు. ఇది టాటా వాళ్ళ ప్రోడక్ట్స్ అండి, ఇందులో ఎక్కువగా ఉంటాయి. టీషర్ట్స్ ఏంటి చాలా అయితే చాలా నీట్గా ఉంటాయండి ప్రోడక్ట్స్. ఇక్కడ అంటే 2 స్టేర్స్ ఉన్నాయండి. కింద స్టేర్ నుంచి బాయ్స్ది, మెన్స్ది, పై స్టేర్ నుంచి ఇగో టీనేజ్ అమ్మాయిలవి, పిల్లలవి. చాలా బాగుంటాయండి ఐటమ్స్. చూడండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో, మీ ఊర్లో కూడా జూడియో ఉంటుంది. ఇప్పుడు చాలా వచ్చేసాయి ఇప్పుడు జూడియోస్.
జూడియోలు 2-3 అలా పెడుతున్నారు ఇంపార్టెంట్ సిటీస్లో. అయితే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అందరికీ, ఇదిగోండి మా ఇంటి దగ్గర ఒక సూర్య మాల్కి అనే మాల్కి వచ్చామండి. మాల్ అయితే చాలా బాగుంటుందండి. మన ఊర్లో వైజాగ్లో కూడా అంత ఉండదేమో అని అనిపిస్తుంటుంది నాకు. చాలా విశాలంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అన్ని షాప్స్ ఉంటాయి, ఫుల్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, లోకల్ ఐటమ్స్ దొరుకుతాయి, బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇంకా థ్యాంక్స్ ఫర్ 110 సబ్స్క్రైబర్స్ అయినట్టున్నారండి. 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్. నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను చాలా వీడియోస్ పెట్టానండి, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను పెట్టానండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, అట్ లాస్ట్ వచ్చేసామండి మేము కేక్ పట్టుకొని. నేను ఎంతసేపు మాల్లో తిరిగినవన్నీ మీకు చెప్పాను కదా, చెప్పుల కోసం, వాటి కోసం, వీటి కోసం అని చెప్పాను. అసలైన తోటది కూడా చెప్పాను నేను మీకు. ఇదిగోండి కేక్ పట్టుకొని అయితే మేము వచ్చాము, KFCలోకి వచ్చామండి. మేము అనుకున్నాం కేక్ మీద ఉండే బౌల్స్ అన్నీ తిందామని. అందరూ ఒక్కొక్కటి ఎంచుకుంటున్నారు. నేను అన్నాను అందరికన్నా చిన్న బౌల్ ఉంది కదా, నాకు అది ఇవ్వండి, మీరు అదంతా తినేయండి అని నేను అన్నాను. తీరా చూసి ఆ బాల్ తింటే ఆ బాల్ అసలు ఏంటో చాలా గట్టిగా ఉందండి. అదైతే స్వీట్ కాదు, చాక్లెట్ కాదు, ఏంటి కాదు. అది అలా డెకరేషన్ కోసం అలా పెట్టారు. మేము అందరం బాల్ కోసం మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయాము. ఇక్కడి నుంచి మూవ్ అయిపోవడానికి తినేసాక ఇంకా అలా కొంచెం మాల్ తిరిగి మూవ్ అయిపోవడానికి మా లగేజెస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అక్షత్ అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాడు, యోజన రూమ్కి వెళ్ళిపోతుంది, మా ఆడపడుచు వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఈలోగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి. సరే అండి, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్